హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను ఇప్పటి వరకు మనం సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే చూసే ఉంటారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది, ఎందుకు ఇంతలా ఒక్కొక్కరుగా కూడా పూర్తి స్థాయిలో సై అంటే సై అంటూ రాజకీయాలను పూర్తి స్థాయిలో రక్తి కట్టిస్తున్నారా, ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూడబోతాం. సరే, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, నిజంగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, చేయాల్సింది ఒకటే. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, అలవి కాని హామీలా, అమలయ్యే హామీలా తర్వాత చూద్దాం. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఫలాలు అందేందుకు ఎందుకు కృషి చేయడం లేదనేది మొదటి ప్రశ్న. 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ 100 రోజులు. ఆల్రెడీ ఇప్పటికే 70 రోజులు పూర్తయిపోయింది. సో ఇక మిగిలింది కేవలం 30 రోజులు మాత్రమే. ఈ 30 రోజులలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఏ విధంగా అమలు చేయడం సాధ్యమవుతుంది? గత ప్రభుత్వాలలాగా ఆ మేనిఫెస్టో ఇచ్చే 5 సంవత్సరాలలో పూర్తి చేస్తామనే మాట ఎందుకు రాలేదు? తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి అనే విషయానికి సంబంధించి అయితే మనం చర్చిద్దాం. వాస్తవాలను కాసేపు చర్చించుకుందాం. ఎవరు ఏమన్నా అనుకోని కానీ నిజాలను మనం నిర్భయంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్, ప్రతి అందరికీ తెలిసిన విషయమే. సరే, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఒక మంచి ఎజెండాతోనైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ విపక్షమే నా ఎజెండా, ప్రజల అభివృద్ధే నా ఎజెండా, ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడమే రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా. సో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. రైట్, ఇక ఈనాటి వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగానైతే చేయండి. రైట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేరుగా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది? నిన్న అసెంబ్లీకి సంబంధించి మాటల యుద్ధం కొనసాగింది. ఈ మాటల యుద్ధంలో ఇటు అధికార పక్షం కానీ విపక్షం కానీ తెలంగాణ యావత్తు సమాజం కానీ నిన్నటి అసెంబ్లీని పూర్తి స్థాయిలో చూశారు. సరే, నిన్నటి అసెంబ్లీకి సంబంధించి జరిగిన కొన్ని పరిణామాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం కాసేపు నిజాలనే మాట్లాడుకుందాం, వాస్తవాలను మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఆ వాస్తవాలకు సంబంధించి చూసే కంటే ముందు కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేస్తుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఒక విష ప్రచారంలా మారుస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కడితే బాగుండు అనే ఆలోచనలో చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ప్రజలకు నీళ్ళిస్తే ఆ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందనే ఆలోచనలో ఉందా? ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం కాళేశ్వరం ప్రాజెక్ట్. రైట్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిన్నటి నుండి రకరకాలుగా కూడా వినబడుతున్న అంశాలను మనం చూస్తున్నాం. సరే, నిజానికి అవి ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు ఒక పీడిఎఫ్ ద్వారా మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడరు తెలంగాణ బిడ్డలరా. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు అంటూ వాళ్ళ ఒక బుక్లెట్ను రిలీజ్ చేసిలా. నేను దేనికోసం అంటే తెలంగాణ సమాజానికి తెలియాలి. ఇప్పుడు మేడారం కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఈ ప్రాజెక్టులందరికీ సంబంధించి ఏం జరుగుతున్నది అనేది తెలియాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క నినాదం. సో పూర్తిగా కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైన్ అండి. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని లింకులు ఉన్నాయి, ఏం కథ, దానికి సంబంధించి ఎట్లున్నది అనేది దానికి సంబంధించిన కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్. రైట్, అసలు ఏం జరిగింది, కాళేశ్వరం అంటే ఏంటిది? కాళేశ్వరం అంటే ఏంటి తెలంగాణ ప్రజలారా? 3 బ్యారేజీలు,
15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమగ్ర రూపం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పాపం చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే మేడిగడ్డ కాళేశ్వరం గంతే అనుకుంటారు. కానీ కాళేశ్వరం అంటే ఇన్ని రకాలుగా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఒకసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడు 50 ఏళ్ళ నుంచి చెప్తున్నా, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులలో ఎన్ని టీఎంసీల నీటిని స్టోరేజ్కి వినియోగించారు, ఎన్ని టీఎంసీలను ఒకరోజు ఎత్తిపోయగలిగారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని టీఎంసీల స్టోరేజ్ని ఉంచుతుంది, ఎంత శాతం నీటిని పూర్తి స్థాయిలో ఎత్తిపోయగలుగుతుంది అనేది యావత్తు తెలంగాణ సమాజం అంతా చూడాలి. రైట్, మొత్తానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూపం. 3 బ్యారేజీలు ఉన్నాయి, దీంట్లో 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 203 కిలోమీటర్లకు సంబంధించిన స్వరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ కూడా ఉన్నది, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తు లిఫ్టు, 200 టీఎంసీల నీటి వినియోగం చేసే ఒక అద్భుతమైన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కొక్కటి కూడా చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీఇంజనీర్కు ఎందుకు కారణాలైనవి, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపుకు గురి కావడం మొదటి అంశం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3786 ఎకరాల భూమి ముంపున గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ముంపు లేకుండా ఉండేందుకు గాను ఎఫ్ఆర్ఎల్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వినతులు చేయడం, ఇక దానితో పాటు 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపున గురవుతున్నాయన్నట్టుగా తేలడం, గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 7 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం, 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడం అంటూ కూడా ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన రీడిజైన్కు సంబంధించిన కారణాలు. ఇక దీంట్లో నీటి లభ్యత ఎట్లుంటుంది ఒకసారి చూడాలి. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టు వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం, గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతంపైన మేడిగడ్డ వద్ద 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించింది. ఓకేనా, ఇక్కడ ఎంత గుర్తించింది అంటే 284.30 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని గుర్తించింది. ఎక్కడ, మేడిగడ్డకు సంబంధించి. ఇక రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం ఎంత, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేవని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంత జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలను నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేసింది. కొత్త ప్రాజెక్టులు మీరు నిర్వహించుకోండి అంటూ చెప్పింది. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లు సామర్థ్యం పెంపు, కొత్తవి ఏర్పాటు వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 16.43 టీఎంసీల నుంచి ఏకదాటిగా 141 టీఎంసీల స్థాయికి పెరిగిపోయింది. ఎన్ని టీఎంసీలు ఉంటాయంటే 16.43 టీఎంసీల నుండి డైరెక్ట్గా కూడా 141 టీఎంసీలకు వెళ్ళిపోయింది. 2 ప్రధాన విభాగాలు ప్రాజెక్టు రీడిజైన్, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విభాగాలు ఏంటో ఒకసారి మీరు అందరూ చూడాలి. ఏంది, ఒకటి మొదటి అంశం 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను రూపొందించిన ప్రాజెక్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఓకే, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజీలు
అన్నారం, సుందిల్ల నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16.40 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్, సింగూరు వద్ద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18.82 లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ చేస్తున్నాం. కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తం 38.45 లక్షల ఎకరాలకు మనం సాగునీరు అందించగలుగుతున్నాం. ఇక దానితో పాటుగా మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కూడిన క్యాబినెట్లో సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. చైర్మన్ ఆఫ్ శ్రీ టి హరీష్ రావు గారు, శ్రీ ఈటల రాజేందర్ గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరు మెంబరు. పూర్తి స్థాయిలో కూడా ఇది ఏంది 15/3/2016కు సంబంధించి అప్పటి కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి విత్ ది ఫాలోయింగ్ మినిస్టర్ టు ఎగ్జామిన్ అండ్ సజెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే దీంట్లో ఇన్ ది ఆర్డర్స్ టు అడ్రస్ అబౌట్ ది ఇష్యూస్ అండ్ టు మేక్ ఏ ప్రాజెక్ట్ ఫంక్షనల్ అండ్ టు అచీవ్కు సంబంధించి అంటే పూర్తికి సంబంధించి గోదావరి జలాలో తెలంగాణ వాటాను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలు ఇవి. ఎవరెవరు ప్రస్తుతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి అంటే ఇక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలంటూ ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు సవాళ్ళు, సమస్యలు ఏమేమి ఉన్నాయనేది చాలామందికి తెలియదు. ఒకసారి చూడండి. తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలోని 3786 ఎకరాల భూమునకు ముంపులకు గురవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం చేస్తారో ఆ నిర్మాణం చేయడం వల్ల మహారాష్ట్రలోని 3786 ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఆ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు, లేఖలు, రకరకాలుగా ప్రతిపాదనలు పంపించడం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఈ అభ్యంతరాలు ఉంది. దాంతోపాటు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేవని, కాబట్టి అవసరాలకు తగినంత జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, జలాశయాల నిర్మాణానికి కేంద్ర జల సంఘం సూచనలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒకసారి మీరు ఇక్కడ బ్యారేజ్కి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ ఫ్రమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ డ్యూ టు ది ఏంది పూర్తి స్థాయిలో కూడా 3786 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇబ్బంది ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పడం. ఇక దానితో పాటుగా ఒకసారి ఈ గూగుల్ మ్యాప్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. ఇది తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అండి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి రైట్ ఇగో ఇక్కడ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇగో మహారాష్ట్రకు సంబంధించి 3786 ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. కాబట్టి చాలాసార్లు కూడా వాళ్ళు ఆ విజ్ఞప్తి చేయడం జరిగింది, దానివల్ల దాన్ని ఆపడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక దీని తర్వాత ఇంకొకటిగా ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసం కేంద్ర సంస్థ వ్యాప్కోస్ నిర్వహించిన సర్వే. ఇక ఒకసారి చూడాలి. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చూసిరు కదా, టెక్నాలజీకి సంబంధించి ఆర్గనైజేషనల్ లొకేషన్ ఆఫ్ బ్యారేజీ ఎట్ తుమ్మలహెట్టి, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ ఎన్ని ఎకరాలకు ఇగో మహారాష్ట్రకు సంబంధించి ఇగో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది. దీనివల్ల పూర్తి స్థాయిలో మహారాష్ట్రకు సంబంధించి ఏ విధంగా ఎట్లా పూర్తిగా కూడా పంటలన్నీ నీట మునిగిపోతున్నాయనే అంశాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళు వచ్చి పూర్తిగా కూడా అక్కడ సర్వే చేసి ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వ సంబంధం వ్యాప్కోస్ నిర్వహించిన సర్వే అండి.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది. దీని పూర్తి పరిసర ప్రాంతాలంతా కూడా మహారాష్ట్రకు సంబంధించి 3786 ఎకరాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు చూస్తున్న పరిస్థితి. దాని తర్వాత ప్రాణహిత రివర్ కానీ తర్వాత లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇగో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కంటే ఇగో ఇక్కడ బెటర్ అంటూ కూడా న్యూ లొకేషన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కూడా గోదావరి రివర్కు సంబంధించి ఇగో ఇక్కడ వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే 3786 ఎకరాలకు బదులు కేవలం 285 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మీరు బ్యారేజీ కట్టుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు ఏ విధంగానైతే ఇచ్చిరో ఒకసారి చూస్తున్నాం. దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే CWC లేఖ రాసింది. ఏం రాసింది అనేది కూడా ఒకసారి చూడాలి. ఎన్నో తారీఖు 4వ తారీఖు 3వ నెల 2015 ఏమని రాసింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహెట్టి వద్ద లేదు అని 18/2/2015 CWC తెలిపింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహెట్టి వద్ద లేదు. భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలి. 4/3/2015 పూర్తి స్థాయిలో కూడా ఒక లేఖన అనేది మనకు రావడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ CWCకి సంబంధించి ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర జలసంఘం సూచనలు ఏం చేసింది అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలను నిర్మించుకోవాలని కూడా కేంద్ర జలసంఘం మనకు సూచనలు చేసింది. ఎన్నో తారీఖు అంటే ఇది పూర్తి స్థాయిలో 13/2 ఇది 2008 CWCకి అప్పటి నుంచి ఎప్పుడు వచ్చారు మళ్ళా వీళ్ళు గతంలోనే ఆల్రెడీ దీని ఎప్పుడో సూచనలు చేసింది. దాని తర్వాత మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్కు లేఖ రాసింది. ఏం లేఖ రాసిర్రు అంటే 13/2/2013 ఇది అక్టోబర్ 2013 ఓకే ఒకసారి చూడండి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల 125 కిలోమీటర్లో FRL వద్ద గచ్చిరోలి చంద్రాపూర్ జిల్లాలోని 22 గ్రామాలకు సంబంధించిన 2099 హెక్టార్ల భూమికి ముంపునకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళిక వల్ల చేస్తున్న ఖర్చు ఫలితం లేని వ్యయంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. ఎప్పుడు 5వ తారీఖు అక్టోబర్ 2013 అప్పుడు లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన రూపం ఎన్నో తారీఖు 28/11/2013 ఇక్కడ లేఖ రాసింది మన గవర్నమెంట్. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం జరిగింది. ఎప్పుడు 8 మార్చి 2016 తెలంగాణ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నీటి విధానాలు మరియు ప్రయోజనాల కోసం MOUలు చేసుకున్నారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ మరియు రాజకీయ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం 3 అంచెల సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిళ్ళు ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించి. అంటే ఈ విషయం ఎప్పుడో 2008 నుంచి కొనసాగుతూ దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడ్డదంటే 2016 మార్చిలో ఎండ్ కార్డు పడ్డది. ఇక దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు. కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 7 ఏళ్ల కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఇది వాస్తవమైన విషయం. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉండి 7 ఏళ్ల పాటు కూడా సాధించని విషయం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను కూడా సాధించిన విషయానికి సంబంధించి మీరు చూడొచ్చు. 1 కాదు 2 కాదు, హైడ్రాలజికల్ కానీ ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ కాన్స్టిట్యూషన్ పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్లానింగ్ కానీ మినిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో మొత్తం అన్ని రకాలుగా ఫారెస్ట్కు సంబంధించి కానీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కు సంబంధించి కావచ్చు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కావచ్చు, అన్నిటి అనుమతులు దాదాపుగా 11 అనుమతులను కేవలం ఒకే దఫాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో తీసుకొచ్చిన పరిస్థితి.
ఇక రీ ఇంజనీరింగ్తో గోదావరి నది సజీవంగా ఉంది. ఏమైంది అసలు? దీనికి సంబంధించి చాలామందికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మొదటిది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. దీని యొక్క నీటి నిల్వ ఎన్ని టీఎంసీలు? 80 టీఎంసీలు. బ్యాక్ వాటర్కు సంబంధించి ఎన్ని కిలోమీటర్లు? 74 కిలోమీటర్లు. ఇక సదర్ మార్ట్ బ్యారేజ్కి సంబంధించి 1.5 టీఎంసీలు 17, అంటే బ్యాక్ వాటర్ కిలోమీటర్లు 17. ఎల్లంపల్లి బ్యారేజీ 20 టీఎంసీలు 36. అన్నారం బ్యారేజీ 10.87 టీఎంసీలు 32 కిలోమీటర్లు బ్యాక్ వాటర్. సుందిళ్ళ బ్యారేజీ 7.24, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా 31 కిలోమీటర్ బ్యాక్ వాటర్కి సంబంధించి. మేడిగడ్డ బ్యారేజీ 16.17 42 బ్యాక్ వాటర్ కిలోమీటర్లు. ఇక తుపాకులగూడెం బ్యారేజీ 6.94 30 బ్యాక్ వాటర్ 30 కిలోమీటర్లు. ఇక దుమ్మగూడెం ఆనకట్ట 1.3 12 కిలోమీటర్లు. మొత్తం 144.10. దాంతోపాటు బ్యాక్ వాటర్కి సంబంధించి 274. ఇక్కడ 144.10 టీఎంసీలకు సంబంధించిన నీటి సజీవంగా పెరిగింది. ఇక ప్రాజెక్టులకు పెరిగిన అంచనా వ్యయం, ఇక దీని గురించే చాలా రకాలుగా పంచాయతీ మొదలైంది. ఒక్కసారి మీరు చూడుర్రి తెలంగాణ ప్రజలారా, దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. మొత్తానికి ఇక్కడ 6 ప్రాజెక్టులు. ఒకటి నాగార్జున సాగర్ తొలి అంచనా 120/1954. మొదటి సవరణ 163.54 1969. రెండో సవరణ 312.47 1974. ఇక రెండో సవరణ. మూడో సవరణ 1183.94 2000, అంటే దాదాపుగా 970% పెరిగింది అంచనా ప్రాజెక్టులకు సంబంధించిన ఇది అంచనా విలువలు. ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 40.13 1964, 1519.15 1992, దాని తర్వాత 4300 1997, 10,175% పెరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్ట్. ఇదేంది? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 70/1980 204.7.5 1985లో ఇంత అంచనా వ్యయం మొదటి సవరణ. రెండో సవరణ 1240 2008, తర్వాత 1815 2016 2592% పెరిగింది. పులిచింతల 565.87 2023, 681.604 2005, 1281/2009, 1816.17 2014. ఇది 320% పెరిగింది. దాని తర్వాత సింగూరు 29.25 1975, 1979 42.34, 1989 104.36, 1991 169.12 570% పెరిగింది. ఎల్లంపల్లి 900 2004, 1366.92 2013, 2048.28 2016 570% పెరిగింది. మరి ఇంత అంచనా విలువలు పెరిగినాయి కదా. ఒక్కసారి ఇప్పటి వరకు కాళేశ్వరం ఏది నీళ్లతో జరిగిన సాగు ఒకసారి చూడాలి. కొత్త ఆయకట్టు స్థిరీకరణ. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,576 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో నింపిన 2,143 ఎంఐ ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు అందించింది. ఆయకట్టు స్థిరీకరణలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 అంటే ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్లు అందించి 17,08,230 ఎకరాల స్థిరీకరణ. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాంలతో మరో 20,576 ఎకరాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏంది నీళ్లతో జరిగిన సాగుకు సంబంధించిన వివరాలు. దాంతోపాటుగా ఇక మొత్తం 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు అనేది అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నీటి
విడుదల చేసిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు వివరాలకు సంబంధించి ఒకసారి మనం చూడాలి. ఏంది ఇక చూడుర్రి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 20,33,572 ఎకరాలు అని వాళ్ళే రిలీజ్ చేసిలు. ఇది మనది కాదు, ఓకే, వాళ్ళు రిలీజ్ చేసిలు. కాళేశ్వరం ప్రాజెక్టు 98,570 ఎకరాస్ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు 456 ఎంఐ ట్యాంకులకు సంబంధించి టోటల్గా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించి ఆమోద ముద్ర వేసేది. 20,33,572 ఎకరాలకు నీళ్ళు అందుతుంది అని కూడా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు కల్పనకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో 42.77 ఎప్పటి నుంచి 1956 సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే 2014 వరకు ఈ సుదీర్ఘంగా సాగిన మన ప్రయాణంలో 1956 నుంచి 2014 వరకు కేవలం 42,77,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చిర్రు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 20,33,572 ఎకరాలకు నీళ్ళు అందించిండు. డిఫరెన్స్ చూడండి. ఇది ఎప్పటి నుంచి అంటే 1956 నుంచి 2014 వరకు, అంటే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఈ సుదీర్ఘంగా సాగిన ప్రయాణంలో మనకు పూర్తి స్థాయిలో ఇచ్చిన నీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇచ్చిల్లంటే తెలంగాణలో 42,77,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చిల్లు 1956 నుంచి 2014 వరకు. కానీ కేసీఆర్ గారు కేవలం 10 సంవత్సరాలలో 20,33,572 ఎకరాలకు నీళ్ళు అందించిండు. ఇక స్వరాష్ట్రంలో సాగునీటి కల్పనకు సంబంధించిన వివరాలు చూస్తే మనం కేవలం 2014 నుంచి 23 వరకు ఇక్కడ కేవలం మనం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 10 సంవత్సరాలలో 20 లక్షలకి ఇస్తే ఇక్కడ 1956 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 42.77 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది. కానీ ఒక్క కేసీఆర్ మాత్రం 2014 నుంచి 2023 వరకు మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం ఎంత అంటే 48,74,000 ఎకరాలకు నీళ్ళిచ్చిండు కేసీఆర్. కేవలం 2014 నుంచి 2023 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలోనే 48,74,000 ఎకరాలకు నీళ్ళు అందించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఇదే గతంలో 1956 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకేదైనా కేవలం తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎంత అందించాలంటే 42,77,000 ఎకరాలకు అందిస్తే కేవలం కేసీఆర్ 2014 నుంచి 23 వరకు 48,77,000 ఎకరాలకు నీళ్ళు అందించింది. ఇది కేసీఆర్. ఇక ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటి? ఇది చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మన స్థితిగతులు ఏంది, ఇప్పటి మన పరిస్థితులు ఏంది అనేది చాలామందికి తెలియట్లేదు. సరే ఒకసారి నూరి మనం 2004 నుంచి 2014 వరకు 2004 నుంచి 2014 వరకు కేవలం 6,64,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అప్పటి నాటి గత మూర్ఖత్వమైన పాలకుల వల్ల మనం 6,64,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించుకున్నాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 48,74,000 ఎకరాలకు నీళ్ళు అందించుకున్నాం. ఒకసారి తేడా చూర్రి, జమానంత ఫరక్ ఉంది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేవలం 6 లక్షల ఎకరాలకు అందిస్తే ఇక్కడ 48,74,000 ఎకరాలకు అందించిండు కేసీఆర్. ఈ విషయాన్ని తెలియక చాలామంది కూడా తప్పుడు కూతలు వస్తున్నారు. ఇక మిడ్ మానేరు రిజర్వాయర్కు సంబంధించి కాళేశ్వరం జలాలతోని ఏ విధంగా నిండుకుండలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. మిడ్ మానేరుకు సంబంధించిన రిజర్వాయర్, ఇక దానితో పాటుగా లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి ఒకసారి చూడొచ్చు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి ఎట్లున్నది ఏం కథ చూడండి, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇలా లిఫ్టింగ్ క్యాపబిలిటీ కానీ, దాంతోపాటు పంపులు కానీ, దాంతో కానీ మొత్తంగా ఇదంతా మీరు చూసే ఉంటారు. లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి. ఇక సరస్వతి బ్యారేజీ, ఇది అన్నారంకు సంబంధించిన బ్యారేజీ, దానికి సంబంధించిన పంప్ హౌజ్లు కూడా మీరు చూడాలి.
దాంతోపాటు పార్వతి బ్యారేజ్ అంటే సుందిల బ్యారేజ్గా పిలువబడుతుంది. ఇగో ఆ బ్యారేజ్కి సంబంధించి ఎట్లున్నదో కూడా చూడాలి. తర్వాత పార్వతి పంప్ హౌస్ సుందిలకు సంబంధించిన పంప్ హౌస్లు కూడా చూడొచ్చు. దాని తర్వాత నంది పంప్ హౌస్లకు సంబంధించి మనం వాటర్ డెలివరీ సిస్టమ్కు సంబంధించినవి ఇవి ఏ విధంగా ఎత్తిపోస్తున్నాయి ఏం కథ అనేది. ఇక ప్యాకేజ్ 7 టన్నెల్కు సంబంధించి కూడా మీరు చూడొచ్చు తెలంగాణ బిడ్డలారా, ఇక చూడండి. దాని తర్వాత గాయత్రి పంప్ హౌస్కు సంబంధించి ఏ విధంగా చేసిండు. దాంతోపాటు గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టానికి సంబంధించి నీళ్లకు సంబంధించి ఏ విధంగా డెలివరీ అవుతున్నది. దాని తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్కు సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. దాంతోపాటు అన్నపూర్ణ పంప్ హౌస్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా రంగనాయక సాగర్కు సంబంధించి కూడా మీరు అందరూ వెళ్ళే ఉంటారు, ఇక్కడ ఇది కూడా తెలుసు. దాంతోపాటు ప్యాకేజ్ 11లో పంప్ హౌస్లు కూడా ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక దాంతోపాటు ఇటు కొమరవెల్లి మల్లన్న సాగర్కు సంబంధించి కూడా చూడొచ్చు మీరు అందరూ. ఇక ప్యాకేజ్ 12 కింద మల్లన్న సాగర్ పంప్ హౌస్కు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు పూర్తిగా కూడా. ఇక్కడ ప్యాకేజ్ 12కు సంబంధించి పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్స్ ఇవి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవి. దీని తర్వాత ప్యాకేజీకి సంబంధించి గ్రావిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో 13 గ్రావిటీ కెనాల్కు సంబంధించి ప్యాకేజీ 13 గ్రావిటీ కెనాల్స్ అండి ఇవ్వండి. దాని తర్వాత ప్యాకేజ్ 13 నీటి కాలువలకు సంబంధించి కూడా ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మీరు చూడొచ్చు. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇటు కొండపోచమ్మ సాగర్ మీరందరూ చూసే ఉంటారు. ఇటు అక్కారం పంప్ హౌస్కు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఇక మర్కూర్ పంప్ హౌస్కు సంబంధించి ఎట్లున్నది. ఇటు కొండపోచమ్మ సంబంధించి డెలివరీ సిస్టమ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ డెలివరీ సిస్టమ్కు సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మీరు చూడాలి. మొత్తానికి ప్యాకేజ్ 15 గ్రావిటీ కెనాల్, ఈ గ్రావిటీ కెనాల్కు సంబంధించి ఎట్లా నీటు పారకం జరుగుతుంది అనేది కూడా చూడొచ్చు. దాంతోపాటు ప్యాకేజ్ 16 గ్రావిటీ కెనాల్కు సంబంధించి కూడా పంట పొలాలకు నీళ్ళు అందించేందుకు కెనాల్ ఏ విధంగా కట్టిలు. దాని తర్వాత నరసింహసాగర్ అంటే బసవపూర్ రిజర్వాయర్ అంటాం దీన్ని. ఈ బసవపూర్ రిజర్వాయర్కు సంబంధించి ఎట్లా కట్టిలు. దీంట్లో ప్యాకేజ్ 17 టన్నెల్కు సంబంధించి ఇది కట్టడం అనేది చాలా కష్టతరమైంది. ఏ విధంగా ప్రభుత్వం కట్టింది అనేది కూడా చూడాలి. లీకేజ్ 6 లీకేజ్ 7 లింక్ 7 లింక్ 6కి సంబంధించి ప్యాకేజ్ 20కి సంబంధించి దాంతోపాటు డెలివరీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది ఎట్లుంది. ఇక లింక్ 7 ప్యాకేజ్ 21/Aకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి లింక్ 7కు సంబంధించి ప్యాకేజ్ 27కు సంబంధించి కూడా చూడొచ్చు. ఇక పూర్తిగా కూడా ఇక్కడ లింక్ 7 ప్యాకేజీ 28 పంప్ హౌస్కు సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఇక దాంతోపాటుగా మొత్తానికి అగ్రికల్చర్కు సంబంధించి గ్రోత్ ఏ విధంగా పెరిగింది ఏం కథ అనేది ఒకసారి చూడండి. 2014-15లో 1.31 సంబంధించి దాని తర్వాత 2.08 2023 2014 నుంచి 15 కేవలం 68 లక్షలే. ఇదే 2014-15 పాయింట్కు ఏంది గత ఉమ్మడి ప్రాజెక్టుకు ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించి అని మీరు అనుకునేరు పొరపాటు పడతారు. అప్పటికి ఇప్పటికీ ఏ విధంగా ఇక్కడ నీటి పరకం ఉంది ఎన్ని ఎకరాలకు వారింది అనేది పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అంశం. సో మొత్తానికి మీరు చూసారు కదా, ఇది ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చాలామంది మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టి మీ అందరికీ నేను చెప్పిన. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం అవినీతి చేయలే, ఆయన ఏం సంపాదించుకోలే. దానికి సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రం ఆయన మంచి చేసిండు అని మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఈ పంప్ హౌజులు ఈ బ్యారేజ్లు ఇవన్నీ చూస్తే కనీసం మీకు అర్థమవుతుంది. అప్పటికి సంబంధించి ఇప్పటికి సంబంధించి మీకు ఇప్పటి వరకు చూపెట్టిన 3 బ్యారేజీలైనా 15 రిజర్వాయర్లైనా 19 సబ్స్టేషన్లైనా 21 పంప్ హౌస్లైనా 203 కిలోమీటర్ల స్వరంగాలైనా 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అయినా 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ అయినా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అయినా 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ అయినా 240 టీఎంసీల నీటి నిల్వకు సంబంధించి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తా అంటే అది ఒక మీ దుర్మార్గమైన ఆలోచనకు దాది ఒక బలి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు ఏమైనా మరమ్మతులు ఉంటే మేడిగడ్డ కానీ అన్నారం కానీ ఏమైనా ఉంటే చెయ్యండి, కానీ తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం ఎడారిగా చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నా, ఈ తెలంగాణను ఎడారి ప్రాంతం అయితే చేయకండి. తెలంగాణ సస్యశ్యామలంగా అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన దాన్ని మీరు కొనసాగించండి. కేసీఆర్ చేసిన పనులతో మీరు ఇంకా అద్భుతంగా చేయాలంటే చేయండి. ఐ సపోర్ట్.
నేను చెప్తున్నా కదా, నేను ఖచ్చితంగా కూడా మీకు సపోర్ట్ చేస్తాను. మీరు మంచి పనులు చేస్తా అంటే చెప్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బుక్లెట్ని రిలీజ్ చేసిర్రు. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పిన పరిస్థితి చూసిర్రు. ఇక సో మొత్తానికి ఇది నేను చెప్పింది ఇప్పుడు ఏంది అంటే కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారానికి సంబంధించి వాస్తవాలతో కూడిన బీఆర్ఎస్ డాక్యుమెంట్లను, డిజైన్ల మార్పులకు గల కారణాలు, సిడబ్ల్యూసి సూచనలు, మహారాష్ట్ర అభ్యంతరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏం చెప్పిల్లు ఏం కథ అనేది క్లియర్ కట్గా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేసిన. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే నీళ్లను ఎత్తిపోయామంటున్నారు వీళ్ళు. ఈ నీళ్ల పంచాయతీ మీకు తెలియకపోతే నిన్న కాలర్ కూడా మాట్లాడింది. ఒక తల్లి మాట్లాడుతూ అన్నా మేము నీళ్లు వేయేటప్పుడు ఈ జబ్బలు వచ్చే ఇక్కడ ఉండే జాకెట్ కూడా చనిపోయేది, అంతలా మేము ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల దూరం పోయి కూడా తెచ్చుకునేది, బకెట్లలో ఏంది బిందెలలో రకరకాలుగా కూడా మా కష్టాలు వర్ణాతీతం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిందెల సప్పుడు, బోరింగ్ల సప్పుడు ఇవన్నీ బంద్ అయినాయన్న అంటూ కూడా నిన్న ఒక తల్లి చెప్పింది. గుర్తుపెట్టుకోరు, మన ఇళ్లల్లో మన కుటుంబాలలో కూడా ఇవన్నీ అనుభవించిన వాస్తవ సంఘటనలే. కాబట్టి యథార్థాన్ని జీర్ణించుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. వీళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడండి, నీళ్లను ఎత్తిపోయామంటున్నారు. బ్యారేజీలలో నీళ్లు నింపం, ఎత్తిపోయాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్తాం, వాళ్ళ నిర్ణయం తర్వాతనే నీళ్లు నింపుతాం. కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ గారు మాట్లాడారు. ఇరిగేషన్పై అసెంబ్లీలో సర్కార్ శ్వేతపత్రం, ప్రాజెక్టును తాము మొయ్యలేమన్న బట్టి నింపలేనమన్న సీఎం మంత్రులు. అయితే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో నీరందడం కష్టంగానే కనిపిస్తుంది. పంట వేసుకునే సమయంలో ప్రాజెక్టులలో ఉన్న నీటిని అందించిన పంట చివరి దశలో నీరు దాదాపు రానట్లేనని క్లారిటీ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తే ప్రసక్తే లేదని సర్కార్ అసెంబ్లీ సాక్షిగా కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో మిడ్ మానేరు, లోయర్ మానేరులో ఉన్న నీరు అయిపోతే పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరంగా మారింది. అసెంబ్లీలో సర్కార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక కాలగర్భంలో కలవాల్సిపోయినట్లుగానే అర్థమవుతుందా అనేది క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, నేనేమంటున్నానంటే నీకేమైనా కోపం ఉంటే సరే, రంజిత్ను స్టార్ట్ చేసినావు, కేవలం ఏంది ఈ 100 రోజులలోనే ఇంతలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు కదా, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కలిసి ఓ 1000 కోట్లు ఏమైనా ఇచ్చిరా అని నువ్వు అడగచ్చు. నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత అవసరాలకు, తెలంగాణ ప్రాంత పరిస్థితులను, తెలంగాణ అభివృద్ధి కోసం, ఇక్కడి రైతాంగం సంతోషంగా ఉండడం కోసం, ఈ ప్రాంత బిడ్డలు సంతోషంగా ఉండడం కోసం నాటి మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మేము. ఆ తెలంగాణ అంటే ఏంటిది, తెలంగాణ పరిస్థితులు ఏందో మీకు తెలియదు. సో దాని గురించి నేను తెలియని దాని గురించి 1,00,000 చెప్పినా అది వేస్టే. సో నేనేమంటున్నానంటే, నేను మరీ ముఖ్యంగా ఏంది అంటే నా వీడియోల వల్లనో లేకపోతే నేను ప్రశ్నించే దానివల్ల నీకేమన్నా ఇబ్బంది అనిపించినా, మీకు కానీ, సీతక్క కానీ, మీ మంత్రులకు కానీ, మీ ఎమ్మెల్యే కానీ, మీ అందరికీ క్షమాపణ చెప్పమంటే బరాబర్ లైవ్లో క్షమాపణ చెప్తా, దండం పెట్టన్నా పెడతా, కాలు మొక్కన్నా మొక్తా. నేను చెప్తున్నా కదా. కానీ నా తెలంగాణ బిడ్డలకు నీళ్ళు ఇవ్వమని అడుగుతా. నేను నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్ళు ఇవ్వమని నేను అడుగుతా. మేము నీళ్ళు ఎత్తిపోయామంటే పరిస్థితి ఏంది? లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును మీరు ఎందుకు వృధాగా ఉంచదలుచుకున్నారు? అంటే కేసీఆర్ అనే వ్యక్తి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే పోతుందన్న ఒక అభద్రతాభావం, అనాలోచిత నిర్ణయం ఏమైనా మీ మైండ్లో ఉందా? లేదు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. నేను లైవ్లోనే చెప్తున్నా కదా, మా ప్రాంతాన్ని మీరు ఎడారి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వెనుక ఏ రహస్య గూఢమైన శక్తులు ఉన్నాయో నాకు తెలుసు. మీ వెనకాల ఎంత రహస్య గూఢంగా జరుగుతున్న ఒక శక్తి, ఏ విధంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఒక డజన్ మంది టీం మిమ్మల్ని ఎట్లా నడిపిస్తుందో క్లారిటీ ఉంది నాకు. అందుకే నేను ప్రశ్నించడం స్టార్ట్ చేసిన. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ బిడ్డలకు కష్టం వస్తే నేను ముందొచ్చి దండం పెట్టన్నా పెడతా, క్షమించమనైనా చెప్తా. కానీ నా ప్రాంత బిడ్డలకు బుక్కెడు నీళ్ళు ఇవ్వమని నేను అడుగుతున్నా. ఎందుకంటే నా స్వరాష్ట్రాన్ని సాధించి 1200 మంది విద్యార్థులు ఊరికే ప్రాణత్యాగాలు చేసుకోలే. 10 ఏళ్ల పాటు దాదాపుగా 40 లక్షల పైచీలకు ఆయకట్టుకు సంబంధించి నీళ్ళేం ఊరికి ఇయ్యలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
1956 నుంచి 2014 వరకు సాధ్యం కాని విషయాన్ని కేవలం 2014 నుంచి 23 వరకు సాధ్యమై చేసి చూపెట్టిండు. నేనేమంటున్నానంటే ఉత్తమన్న, రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలందరికీ మీకు కేవలం తెలంగాణ ప్రాంతం పట్ల ఏమన్నా వ్యతిరేకత ఉన్నా, లేకపోతే ఈ ప్రాంతం పట్ల ఏమన్నా ఇబ్బంది అయినా, నేను చెప్తున్నా వాళ్ళందరి తరపున వాళ్ళు ఏం చేయాలని నేను చేస్తా. కానీ నా ప్రాంతానికి సంబంధించి మీరు ప్రాజెక్టులలో నీళ్లు నింపండి. నా రైతన్నలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా పంటకు నాట్లేసి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఓ పక్కన కరెంటు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇంత క్లారిటీగా నీళ్లు ఎత్తిపోయామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అధికారంలో ఉండాలని మేము కూడా అడుగుతాం. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా అడుగుతారు. రైట్ టు రికాల్, ఓటును రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పిండు కదా అన్న మల్లన్న. అట్లా చెప్పినట్టుగా మరి ఆ ఓటు అన్న రికాల్ చేసుకుంటాం మేము. అది ఆ సిస్టమే ఉంటే ఆ ఓట్లన్నీ రికాల్ చేసేస్తాం. మీ ప్రభుత్వం వల్ల గద్దె దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. మీరు వ్యక్తిగత కక్షలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి. ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, ఇప్పుడు ప్రాజెక్టులలో నీళ్లుంటే రైతులకు అందుతాయి. రైతులు ఏమనుకుంటారు, ప్రభుత్వం మారినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేస్తుంది అనుకుంటారు కదా. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీ నీళ్ళు ఎత్తిపోయామని ఎందుకు చెప్తున్నారు? దాని గురించి ఇప్పటివరకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? తెలంగాణ బిడ్డలందరినీ నేను అడుగుతున్నా. 100 రోజులు కాదు, అరక్షణం కూడా మీరు వేచి ఉపేక్షించి ఉంటే మాత్రం ప్రమాదం తారాస్థాయిలో ఉంటుంది. ఈ ప్రభుత్వం మనకు వద్దు బాబు అనే రోజులు తెచ్చుకోకూర్రి. కాంగ్రెస్లో చెప్తున్నా. ఆల్రెడీ ఇప్పటికే మీరు అనవసరంగా అడ్డమైన హామీలు ఇచ్చిర్రు. అవి అమలుకు సాధ్యమంటే 50,000 కోట్ల బడ్జెట్ కావాలి. నాట్ ఏ జోక్. అది మీరు చెప్పిన లెక్కలే, నేను చెప్పినే కాదు. ఈరోజు బుక్కెడి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ఉన్నది. ఇప్పటిదాకా రామాయణం చెప్పిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి రామాయణం అని తిన్నాక కూడా రాముని సీత ఏమవుతుంది అన్నట్టుగానే క్వశ్చన్ ఎత్తారు. వీళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. అరే కేసీఆరే కట్టచ్చు భయ్. ఇప్పుడు ప్రజాభవన్ కేసీఆర్ కట్టిండు, వాళ్ళు ఉంటలేరా? సెక్రటరియట్ కేసీఆర్ కట్టిండు, వాళ్ళ నుంచి పరిపాలన చేస్తలేడా? కేసీఆర్ కొన్న వాహనాలలో తిరుగుతలేరా? కేసీఆర్కున్న సెక్యూరిటీ మీకున్నది, అలా వాళ్ళను సెక్యూరిటీ పెట్టుకోలే. కేసీఆర్ పరిపాలించిన ప్రజల్ని మీరు పరిపాలిస్తారు, మరి వద్దానేమన్నా వెళ్ళిపోయిల్లా? అరే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వమంటే మేము ఎత్తిపోయామంటున్నారు. ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఇక తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలైతే జరిగినాయి. దాంట్లో మరీ ముఖ్యంగా కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిండు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఆటో డ్రైవర్లకు సంబంధించి ప్రధానంగా కూడా చాలామందికి కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు ₹1,00,000 కవరేజ్ విధంగా ప్రమాద బీమా పత్రాలతో పాటుగా ఇటు వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ కూడా ఇవ్వడం అనేది ప్రత్యేకంగా కూడా అక్కడ ఏంది అంటే ఒకరి పుట్టినరోజు సందర్భంగా, అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి లాభం చేకూరింది. దాంతోపాటు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు చేసిలు. ఆ రక్తదాన శిబిరాలు చేయడం వల్ల ఎవరికి ఒక ప్రాణం నిలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీల్ చైర్లు కానీ ప్రమాద బీమా కానీ కొన్ని చోట్ల ఆర్థికంగా లేని కుటుంబాలకు కూడా అందించడం అనేది ఒక మంచి పరిణామం. ఒకరి పుట్టినరోజు, కేసీఆర్ పుట్టినరోజు ఆయన ముఖ్యమంత్రిగా లేకున్నా కూడా ఆయన రోజు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో కుటుంబాలకు కూడా ఆసరా అవుతున్నది. ఇక దానితో పాటుగా నిన్న మీరు చూసే ఉంటారు బాబు బండ్ల గణేష్ స్టోరీ. అరే బండ్ల గణేష్ స్టోరీ చెప్పాలి కదా అమ్మా, ఒక్క నిమిషం. బండ్ల గణేష్ స్టోరీ. నిన్న బండ్ల గణేష్కు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వ్యవస్థ మీరు అందరూ వినాలి. లేకపోతే అమ్మో, నా తెలంగాణ గడ్డ మీద నా గాంధీ భవన్ ఆఫీస్లో కూకొని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను తిడతాడా? ఎన్ని గుండెలు రావానికి అని నేను ఆ రోజు అడిగితే వైఆర్టీవీని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలని ఏకంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిండు బండ్ల గణేష్ అనేట ఆయన. ఒకసారి చూడురే ఏంది, సీఎం రేవంత్ అండతో బండ్ల గణేష్ రౌడీజం, ఇళ్ల స్థలాల వివాదంలో ముస్లిం మహిళను బూతులు తిడుతూ దాడికి యత్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక చూడురి బండ్ల గణేష్ ఇగ్గో కనబడ్డా? బండ్ల గణేష్ కనబడ్డా? ఇగో ఈయననే బండ్ల గణేష్. ఈ బండ్ల గణేష్ ఏం చేస్తాడు అంటే సెటిల్మెంట్లు చేస్తుండా మరి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని
అక్రమ సంపాదన ఇగో చూడుర్రి ఆడపిల్ల మీద చెయ్యి ఇగో తెలంగాణ బిడ్డలందరూ చూడాలి, తెలంగాణ బిడ్డలందరూ చూడాలి. దీని మీద తొందరగా స్పందించాల్సింది. ఇగో ఆయన బండ్ల గణేష్, ఇది ఆయన యొక్క ఏ విధంగా చెయ్యి ఏలును చూపెడుతున్నాడో చూడండి. అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అజ్దుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన మీరు ఖచ్చితంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇగో బండ్ల గణేష్కు సంబంధించి మా సోదరిని ఈ విధంగా తిడతా ఉంటే పతంగి పార్టీకి సంబంధించిన నేతల వాళ్ళని వెంటనే వాళ్ళకి సంబంధించి వాళ్ళకు భరోసా ఇవ్వాలి, ఆ కుటుంబానికి సంబంధించి రక్షణ కల్పించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక చూడుర్రి ఆయన ఏ అహంకార ధోరణితోనే ఒక మహిళను ఏలుపెట్టి ఇట్లా చూపెడుతుండు అనేది కూడా మీరు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈ రౌడీయిజం మరి రేవంత్ రెడ్డి అండతో జరుగుతున్నదా, దాడి యత్నం కూడా చేయడానికి దాడి చేయడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసిర్రా బండ్ల గణేష్. మరి ఈ బండ్ల గణేష్ను పార్టీ నుండి సస్పెండ్ ఎప్పుడు చేస్తారు కాంగ్రెస్ పార్టీ? బండ్ల గణేష్ను పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. రైట్. ఇక దాంతోపాటుగా మరో అంశం, నీల్లో రామచంద్ర రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్. నగరంలో భారీగా వాటర్ ట్యాంకుల బుకింగ్, సాధారణ రోజుల కంటే రెట్టింపు, వేసవిలో అంతకు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గోషామహల్ కానీ సైదాబాద్ కానీ రెడీ హిల్స్ కానీ నారాయణగూడ కానీ ఎస్ఆర్ నగర్ కానీ పటాన్ చెరువు కానీ చాలా చోట్ల కూడా నీటికి చాలా ఇబ్బందిగా ఏర్పడుతున్నది. పూర్తి స్థాయిలో కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేనేం చెప్తున్నా, నీలో రామచంద్ర అనే పరిస్థితి రాబోతున్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశాన్ని నేను చెప్తా ఉన్నా, రాబోయేది ఎండాకాలం. మన భాషలో ఎండాకాలంలో మండు టెండళ్లలో హైదరాబాద్ లాంటి నగరాలు కానీ పల్లెలు కానీ బుక్కెడి నీళ్ల కోసం చాలా ఏంది అంటే సుదూర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి తీసుకురాకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్లో పూర్తిగా కూడా ప్రజలందరికీ కూడా రాబోయే ఏంది వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కూడా ఆ నియోజకవర్గాలకు దాదాపుగా 5 కోట్లు 2 కోట్ల 5 కోట్ల ఎంతో కొంత కేటాయించి ఇప్పటికే మున్సిపాలిటీ కానీ పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని కానీ పూర్తి స్థాయిలో కూడా నీళ్ల కరువు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి నేను చెప్తా ఉన్న తెలంగాణ ప్రజలారా, నీల్లో రామచంద్ర రోజు రోజుకు పెరుగుతున్న ఈ డిమాండ్కు సంబంధించి పూర్తిగా కూడా ఈ రెట్టింపు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే ప్రజల తిరుగుబాటు అవుతుంది, దానివల్ల మీకే నష్టం వాటిల్తుంది అని మీకు సలహా ఇస్తున్నా. మంత్రి గారి మైక్ కట్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సభలో కష్టాలు, 2 రోజులలో 2 సార్లు మైక్ కట్. మంత్రి మాట్లాడుతుంటే మైక్ ఆపేయడంపై సర్వత్రా చర్చ, సబ్జెక్ట్ను పక్కదారి పట్టిస్తున్నారనే కట్టింగ్. ఎంత కష్టం వచ్చింది వెంకటన్న. సొంత పార్టీకి సంబంధించిన మంత్రి గారి మైకే కట్ విపక్ష వాళ్ళది మైక్ కట్ చేసిరంటే ఓకే మాట్లాడుకోవచ్చు, కానీ సొంత పార్టీకి సంబంధించిన మళ్ళీ అందులో ఎమ్మెల్యే కూడా కాదు మంత్రి వైతివి, మళ్ళా నల్గొండకు సంబంధించి మంత్రి వైతి. ఈ మంత్రికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే వెంకటరెడ్డికి కూడా సభలో 2 రోజుల వాటి కష్టాలు వచ్చినాయి, 2 సార్లు మైక్ కట్ చేసిరు. ఇక చూడుర్రి. ఇక మీ అందరికీ తెలుసు కదా, పోలీసుల కస్టడీ నుంచి 10 లారీల పరారీ, కనిపించకుండా పోయిన 10 లారీలు, 3 లారీలను పట్టుకున్న పోలీసులు, మరో 7 లారీల కోసం కొనసాగుతున్న వేట. భద్రత ఉండగా ఎలా పోయాయని దానికి సమాధానం చెప్పని పోలీసులు, సర్కార్ పెద్దల కోసమేనని తప్పించారని విమర్శలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇది కథ. మొత్తానికి ఏం జరిగింది ఏం కథ అంటే ఇక్కడికి రాదు, పూర్తి స్థాయిలో చూసిలు కదా. పోలీసుల కస్టడీ నుంచి 10 లారీలు పరారు అయిపోయినాయి, ఇసుక లారీలు. మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకొని ఆ లారీలకు సంబంధించి ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. దాని గురించి అక్కడి పోలీసులను పట్టుకుంటే ఓ మంత్రి పేషి నుండి నాన్ స్టాప్గా రింగ్ 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 అని ఇట్లా కట్ కాకముందుగా ట్రన్ ట్రన్ అని కట్ కాకముందుకే మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉన్నాయట. ఒక కాల్ మాట్లాడి కట్ చేసే లోపే అట్లా ఒక 50 కాల్స్ వచ్చినాయట ఓ అధికారికి. అట్లా అంత ఒత్తిడి ఉండడం వల్లనే అక్కడ లారీలు మిస్ అయ్యాయి అనేది స్థానికుల వాదన. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని దీని తర్వాత చూద్దాం.
డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు. షబాష్ వారెవ్వా. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం, అద్భుతమైన కాంగ్రెస్కి ఒకసారి ఇట్లా చప్పట్లు కొట్టండి ప్రజలారా. కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి మీరు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఆల్రెడీ సీఎం నియోజకవర్గానికి 2000 పైచీలకేమో కోట్లు పోయినాయి. 3000 దరిదాపుగా 3000 కోట్ల దాకా కొడంగల్ నియోజకవర్గానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలోనే డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి ఏకంగా 334 కోట్ల రూపాయలు పోయినాయట. అక్షరాల 334 కోట్ల రూపాయలు వెళ్ళిపోయాయి. ఇక మీరే ఆలోచించండి. గతంలో కేసీఆర్ గారు పరిపాలనించినప్పుడు అభివృద్ధి అంటే గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల అని ఏ విపక్ష నాయకులు చెప్పిలో, ఏ నేతలు చెప్పిలో, ఈరోజు అదే నేతలు ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఇంకొకరు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వీళ్ళ 2 నియోజకవర్గాలకు దాదాపుగా అటు సీఎం నియోజకవర్గానికి దరిదాపులో 3000 కోట్లు, డిప్యూటీ సీఎంకు 334 కోట్లు పోయినాయి. ఇక ఆలోచించండి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇదే. ఇసుక లారీల వెనుక ఉన్నదెవరు? ఇటీవలే ఇసుకపై సీఎం రివ్యూ. అక్రమ రవాణా ఉండద్దనే వార్తలు సీఎం చెప్పిన తర్వాత ఇసుక అక్రమ రవాణా. భద్రాద్రిలో పట్టుబడిన 17 లారీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై అనుమానాలు. సీఎం వద్దన్నాక కూడా అక్రమ రవాణా ఏంటి? ఆయన కాదంటే అవుననే అర్థమా? మంత్రులేనా ఇంకా పెద్దోళ్ళు ఉన్నారా? నా మాటే శాసనం, నా మాటే జీవో. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన మాటలివి. తాను ఒక మాట చెప్తే అది చట్టంగా మారినట్టేనని ఆయన అన్నారు. కానీ ఆయన వద్దు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటికి పోలీసులు అడ్డుపడకుండా, అడ్డుపడితే బెదిరించి విడిపించే బాధ్యతలను మంత్రుల దగ్గర ఉన్న మనసులే చూసుకుంటున్నారు. నా మాటలే శాసనం అన్న వ్యక్తి మాటలను ఆయన మంత్రులే వినడం లేదా? లేకపోతే ఆయన వద్దు అని చెప్పింది బయటి వాళ్లకు మాత్రమేనా అనే చర్చ ప్రజలలో జోరుగా సాగుతుంది. ఏం జరిగింది అంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల దొరికిన ఒక ఇసుక లారీల తీగ లాగితే డొంక ఎక్కడెక్కడనో కదులుతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునంటే కాదని, కాదంటే అవునని ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఫార్మాసిటీ రద్దు అన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ రద్దు, మెట్రో రద్దు అన్నారు. ఆ తర్వాత రూటు మార్చారు. ఇలా మొదట రద్దు, తర్వాత వద్దు అని చెప్తే తర్వాత తమకు అనుకూలంగా జరగాల్సిన వ్యవహారాలు జరుగుతాయనే ఉద్దేశం మరొకటో ఏమో తెలియదు. కానీ ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఏం జరిగింది అంటే, మొత్తానికి ఈ మధ్య చాలా సందర్భాలలో ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర ఈ నెల 13న పట్టుబడిన 17 ఇసుక లారీల తతంగం కూడా ఇలాగే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాని కొద్ది రోజుల ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఇసుక పాలసీపై రివ్యూ చేస్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్లు, వస్తున్న ఆదాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఇసుక అక్రమ రవాణా ఉండద్దని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. కానీ కొద్ది రోజులకే భద్రాద్రి దగ్గర 17 లారీలకు పట్టుబడ్డాయి. వాటి మీద ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది. ఇక లారీలను పట్టుకున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 మంత్రుల పిఏలు స్వయంగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తుంది. వివాదం పెద్దది కావడంతో 4 రోజుల తర్వాత పిఏలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లుగా సమాచారం. అయితే ఇసుక లారీల వ్యవహారంలో మొదట మంత్రి సీతక్క పేరు బయటకు వచ్చింది. ఆమె పిఏనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ ఇసుక లారీల వెనుక మంత్రి సీతక్కే ఉన్నారనే చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు ఆమె దీనిపై స్పందించలేదు. ఇసుక లారీలతో తనకు సంబంధం లేదని కానీ, తన పిఏ ఎవరికి ఫోన్ చేయలేదని కానీ చెప్పలేదు. సడన్గా పిఏను తొలగించారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. అటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఇసుక లారీల విషయంపై నోరు మెదపడం లేదు. మంత్రుల మౌనానికి కారణమేంటి? ఇసుక లారీల వ్యవహారానికి మంత్రులు మాట్లాడకపోవడానికి పెద్ద కారణమే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. మంత్రులు ఏ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఆ తెర వెనుకున్న వ్యక్తుల గుట్టు బయటపడుతుందని భయపడినట్లుగా సమాచారం. లారీలను పోలీసుల నుంచి తప్పించేందుకు తమ పిఏలు రంగంలోకి దింపినా అప్పటికే అది మీడియా దృష్టికి వచ్చేసింది. దీంతో ఏమీ చేయలేక పై స్థాయి పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా డిపార్ట్మెంట్ వర్గాలు అంటున్నాయి. కానీ పరిస్థితి చేదాటిపోవడంతో అంతా సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. చివరికి వ్యవహారం కాస్త చల్లబడ్డాక
మంత్రి సీతక్క తన పిఏను తొలగించారని వార్తలు బయటకు వచ్చింది. కానీ నిజంగానే తొలగించారా లేక కేవలం సోషల్ మీడియాలో అలా పోస్టులు పెట్టిస్తున్నారా అనే చర్చ కూడా ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏకంగా ఆయన ఫోటోతో ఇసుక తరలిపోవడంతో దీని వెనకాల పెద్ద వ్యవహారం కాదు, పెద్ద మనుషులు కూడా ఎవరో ఉంటారని కూడా, అందుకే యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. అక్రమ రవాణా చేయొద్దని చెప్పింది బయటి వాళ్ళకైనా సొంత పార్టీ వాళ్ళకైనా అని వర్తించదా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇసుక లారీల వెనక ఉన్నది ఎవరు అనేది ఈ మంత్రులే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరి పిఏల రాజ్యం ఎట్లా వెళ్తుంది, ఏం కథ అనేది కూడా మనం చూసినాం. సో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక శ్వేతపత్రం సత్యదూరం, శ్వేతపత్రం అంతా తప్పుల తడక, మంత్రి ఉత్తమ్ చెప్పినవన్నీ అబద్ధాలే, కేఆర్ఎంబీ గెజెట్ను వ్యతిరేకించాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కొన్ని అంశాలు సత్యదూరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఈ నివేదిక తీసుకొచ్చారు, ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్మానేరు ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్మానేరు ప్రాజెక్టు సంబంధించి 106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత 775 కోట్లు చేసే 3 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇది హరీష్ రావు గారి వాదన. ఇక మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, మేనిఫెస్టో ప్రకారం మాత్రమే కుల గణన తీర్మానం, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం. సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అంటూ కూడా చూడొచ్చు. సో తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే, ప్రాజెక్టుల తప్పులపై హరీష్ రావు క్షమాపణ చెప్పాల్సి ఏంది? తెలంగాణ ఇచ్చింది మీరా, తెచ్చింది మీరా? ఏ ఊరు మీది? నాకైతే తెలియదు. మరి మీది ఏ ఊరో చెప్తే జర నేను కనుక్కొని మరీ చెప్తా. తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తెచ్చింది, తెలంగాణ తెచ్చుకున్నది మేము, నువ్వు ఇయ్యలే, గుంజుకున్నాం. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూసి మీకు పంచలు దడిసి ఇచ్చిళ్ళు. ఈ తెలంగాణలో 1200 మంది తల్లుల గర్భకోశం మీల్చిన తర్వాత తెలంగాణని ఇచ్చిళ్ళు. ఈ తెలంగాణలో 50,000 మంది ఉద్యమకారులు తమ ఒంటిపై గాయాలతో ఇప్పటికీ అనారోగ్యంతో ఉండడం వల్ల మీరు ఇచ్చిర్రు. తెలంగాణ ఏ పార్టీ ఇయ్యలే, ఇది తెలంగాణ ప్రజల నుంచి మొదలైంది. ఇక మేడారం జాతరకు ప్రత్యేక రైలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటుగా ఇక పూర్తి స్థాయిలో అంతరిక్ష రంగంలో ఇస్రో మరో చరిత్ర అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి ఏం జరుగుతున్నది అనేది చాలామంది కూడా చూడాలి. కాంగ్రెస్కు వైట్ వాష్ అంటూ కూడా చూడొచ్చు. హరీష్ రావుకు సంబంధించి ఏం చేసుకున్నారు, ఏం కథ, ఎట్లట్లా నిన్న లొల్లైందో కూడా మనం చూసినాం. కాంగ్రెస్కు షాక్, బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ హడావిడిగా కుమార్తో కలిసి ఢిల్లీకి ప్రయాణం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కేంద్రంలో వీళ్ళ పగటి కళలకు తెరబడ్డది. కేంద్రంలో ఏంటంటే మేమే అధికారంలోకి వస్తాం అనుకున్న ఈ పార్టీకి పూర్తి స్థాయిలో చెక్కుబడింది. ఇక భవిష్యత్తులో వీళ్ళ అధికారంలోకి లేరు అనే విషయానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకొక అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో వచ్చే పార్టీ మాత్రం సంకీర్ణ ప్రభుత్వమా, భారతీయ జనతా పార్టీ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ఇది? అన్నారం బ్యారేజీకి సంబంధించి నీళ్లు లీకేజ్, మరమ్మతులు చేయక ఏ లీకేజ్ల పరిస్థితి ఏందో ఏం కథను. బ్యారేజీలో భారీ భుంగలు, తెలంగాణ నట్టేట ముంచారు, శ్వేతపత్రం కాదు తప్పుల పత్రం. సో పూర్తి స్థాయిలో అన్ని పత్రికల్లో కంటి వెలుగు ఏం రాసింది, ముంచింది మామ అల్లుళ్ళే. ఈ దప్ప మనకి ఏమవుతుంది, ఏం రాదు. హరీష్ రావు అన్నాను, నేనని లేదు. భూగర్భ జలాలు మా వల్లనే పెరిగినాయి, ఇది కరెక్టే. మేడిగడ్డ లెక్కనే అన్నారం కూడా. ఓరు నాయన ఊళ్ళే చెరువులలో కూడా పోతాయి నాయన, వృధాగా నీళ్ళు వెళ్తున్న తీరు. వీళ్ళకు పరిపాలన అత్తలేదు తెలంగాణ ప్రజలారా. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల ఏం కాదు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయి, ఏం కథ, ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ఏం తెలుసు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి అన్ని అవాస్తవ